ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మే మాసం 2026 సంవత్సరం ఈనాటి వాక్య ధ్యానం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇజ్రాయేలు ప్రజలు యొర్దాను దాటి వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. కానీ వారి ముందున్న సవాలు యెరికో పట్టణం. ఇది సాధారణమైన పట్టణం కాదు. ఒక బలమైన కోట కూడా ఆ పట్టణం చుట్టూ కూడా ఉంది. అయితే ప్రభువు ఇక్కడ ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నేను యెరికోను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యుద్ధం ఇంకా ఆరంభం కాలేదు, కానీ దేవుడు విజయాన్ని ప్రకటించాడు. యెరికో యొక్క ప్రత్యేకత ఏంటంటే, పురాతనమైన గోడలు కలిగిన నగరం. డబుల్ వాల్ అన్నమాట. అప్పట్లోనే ఉంది. ఇన్నర్ వాల్, ఔటర్ వాల్. మానవ దృష్టిలో ఇది అసాధ్యమైనది, దానిని జయించడం. అయితే ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి కనుక చూస్తే, ఆ ప్రాంతము వాళ్ళకి క్రొత్త, అప్పుడే అడుగుపెట్టారు. రెండవది, వాళ్ళకి సరి అయిన యుద్ధ అనుభవం వారికి లేదు ఇజ్రాయేలీలకి. మూడవది, తగినన్ని ఆయుధాలు వాళ్ళ దగ్గర లేవు. అయినప్పటికీ కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యెరికోను నేను మీకు అప్పగిస్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. నీ చేతికి అప్పగించుచున్నాను. అప్పగించుచున్నాననే మాట హెబ్రూ పదము నాతాన్, అంటే ఇప్పటికే ఇచ్చేసినది అని అర్థం. ఇది భవిష్యత్తు కాదు, ఆల్రెడీ జరిగిపోయింది, ఆల్రెడీ కంప్లీటెడ్ విక్టరీ. ఇంకా యుద్ధం చేయకుండా దేవుడు వాళ్ళకి ఇస్తున్న వాగ్దానం, ఇచ్చేసాను అని. దేవుడు ఇజ్రాయేలీలకి 3 స్థాయిలను జయించి వారికి యుద్ధాన్ని ఇస్తానంటున్నాడు. ఒకటి పట్టణం, రెండవది రాజు, మూడవది శూరులు. పట్టణం అంటే సిస్టమ్, రాజు అథారిటీ, అధికారం, శూరులు అంటే వారి యొక్క బలం, స్ట్రెంగ్త్. దేవుడు ఏదైనా సమస్యను పరిష్కరించాలి అనుకున్నప్పుడు దేవుడు దానిని కొంత భాగం చేసి ఆపేయడు. సంపూర్ణంగా దేవుడు దాన్ని పరిష్కరిస్తాడు. యుద్ధం మనది కాదు, పోరాడాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మనం ప్రభు మీద నమ్మకం ఉంచినప్పుడు ప్రభువే పోరాడతారు. గనుకనే మనము ప్రభువుని నమ్మగలగాలి. యుద్ధములో విజయం అనేది మన యొక్క బలం కాదు, కానీ విశ్వాసం ద్వారా మాత్రమే. ఈ రోజున మనం ఒక గొప్ప ఆత్మీయ సత్యం ముందు ఉన్నాం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ఎరుకో అనేది ఉంటుంది. కొందరికి ఆ ఎరుకో ఆరోగ్య సమస్య కావచ్చు, మరికొందరికి కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా ఆర్థిక సంక్షోభం, లేదా జీవితంలో అడ్డంకులు, ఏదైనా కావచ్చు. అయితే ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను అప్పగిస్తున్నాను అన్నాడు ఆయన. గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి, శత్రువులు చాలా బలంగా ఉన్నారు, లోపలికి ప్రవేశించే మార్గం లేదు. ఇది మానవ దృష్టిలో అసాధ్యమైనది, అసాధారణ యుద్ధం ఇది. కానీ దేవుని దృష్టిలో ఇప్పటికే ఈ యుద్ధం యొక్క ముగింపు ప్రకటించబడింది. అది ఇజ్రాయేలీలకు విజయాన్ని ఇస్తానని దేవుడు ముందుగానే చెప్పేశారు. ముందుగానే విజయాన్ని ప్రభు ప్రకటించారు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన. దేవుడు భవిష్యత్తును మాత్రమే కాదు, పూర్తి అయిపోయిన పనిని గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఇంకా మీ పరిస్థితి మారకుండా అలానే ఉన్నట్లుగా కనిపిస్తుందా? అయితే దేవుడు ఇప్పటికే మీ విజయాన్ని ప్రకటించాడు అని నమ్మండి. ఇజ్రాయేలీల ముందు గోడలు చాలా భయంకరంగా పెద్దగా కనిపిస్తున్నాయి, కానీ అంతకు మించిన గొప్ప దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు మన పక్షముగా నుండగా మనకి విరోధి ఎవడు? రోమీయులకు రాసిన పత్రిక 8:31. మానవ శక్తికి మించిన యుద్ధము యెరికో గోడలు. కానీ దేవుని శక్తి గోడల కన్నా, ఈ రోజున నీ పరిస్థితుల కన్నా కూడా దేవుని శక్తి బలమైందని గుర్తుపెట్టుకోండి. ఇత్తడి తలుపులను పగలగొట్టే దేవుడు. యెషయా గ్రంథం 45 అధ్యాయం 2వ వచనం. నీ సమస్య ఎంత పెద్దది అన్నది కాదు, దేవుడు ఎంత గొప్పవాడు అన్నది మనం గ్రహించగలగాలి. ఈ యుద్ధములో మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ యుద్ధములో యుద్ధం చేయడం ద్వారా రాలేదు, విధేయత చూపించడం ద్వారా విజయం వచ్చింది. దేవుడు యెహోషువకి యుద్ధ వ్యూహాన్ని ఇచ్చాడు. ఏమనంటే, ఆ యుద్ధం ఎలా చేయాలంటే 6 రోజులు చుట్టూ తిరగాలి.
7వ రోజు మాత్రం 7 సార్లు తిరగాలి. ఆ రోజు మాత్రమే అరవాలి. ఇదే యుద్ధ వ్యూహం. ఇది నిజానికి యుద్ధ వ్యూహం అంటారా, లేదా విశ్వాస పరీక్ష అంటారా? ఆలోచించండి. 6 రోజులు కూడా వాళ్ళు తిరిగారు. కానీ కనీసము ఆ పునాదుల్లో కొంచెం కూడా కదల్లా, ఎక్కడ బీటలు కూడా రాలేదు. అప్పుడు వారి విశ్వాసం ఏమై ఉండాలి? బలపరచబడాలి. ఇదే దేవుడు మన జీవితంలో ఎదురు చూస్తున్నది. ఖడ్గంతో కాదు, విశ్వాసంతో ఆ గోడలు కూలిపోయినాయి. దేవుని మాట వినడమే అద్భుతం చూడటం అంటే. దేవుడే యుద్ధాన్ని స్వయంగా చేస్తానంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 20:4 మీ దేవుడైన యెహోవా మీ కొరకు యుద్ధం చేయను. ఆయన మన కొరకు యుద్ధం చేస్తారు. మనం చేయాల్సిన పని విధేయత చూపించడం, విశ్వాసంతో దేవుని యొక్క పని కొరకు నిలబడ్డం అంతే. దేవుని పని శత్రువులను ఓడించడం, గోడలను కూల్చివేయడం. నీవు నేను పోరాడాల్సిన అవసరం లేదు. ప్రభువే పోరాడతారు. మనం నిలబడి చూస్తే సరిపోతుంది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఉన్న ఎరుకో ఏమిటి? మీ ఇంట్లో సమాధానం లేదా? ఆరోగ్య సమస్య, సేవలో అడ్డంకులున్నాయా? ప్రభు చెప్తున్నాడు, చూడు నేను అప్పగించబోతా ఉన్నాను. భయపడి వెనక్కి వెళ్ళిపోకండి. దేవుని మాట పట్టుకోండి. నీ జీవితంలో ఉన్న ఎరుకో గోడలు కూలిపోబోతా ఉన్నాయి. దేవుడే నీకు ముందుగా మార్గాన్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. నువ్వెంత మాత్రం కూడా ఓడిపోవు. విజయాన్ని తప్పక నువ్వు పొందుకుంటావు. ప్రతి అడ్డంకి కూడా దేవుడు తన శక్తితో తొలగించే దేవుడైనా మీరు అద్భుతాన్ని మీ జీవితాల్లో మీరు చూడబోతా ఉన్నారు. 6 రోజులు వాళ్ళు కేకలు వేయకూడదు, మౌనంగా ఉండాలి. దేవుడు ఒకవేళ ఈ సమయం నువ్వు మౌనంగా ప్రభు కార్యం కోసం కనిపెట్టవలసిన సమయమేమో, మాట్లాడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. అద్భుతమైన కార్యాలు 7వ దినాన ఆ గోడలు కూలిపోయినాయి. దేవుడు మాట్లాడితే, దేవుడు సెలవిస్తే నీ గోడలు నిలబడలేవు. నీకు విరోధంగా నీ ఎదుట అడ్డుగా ఉన్న ఏ గోడ కూడా నిలబడలేదు. అసాధ్యమైన వాటిని ప్రభు సాధ్యపరిచే దేవుడు. ప్రభు చెప్పడిదిగో నేను ఎరుకోని నీ చేతికి అప్పగిస్తున్నాను. నేను భయపెట్టేది ఏ సమస్య అయినా సరే నీ ముందు కూలిపోబోతా ఉంది. దేవుడు విజయాన్ని ప్రకటించాడు నీ జీవితంలో. విశ్వాసం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచండి. మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని చూడబోతా ఉన్నారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యుద్ధశూరుడు అయిన దేవుడవు, మాకు తోడయ్యున్న పరాక్రమము కలిగిన శూరుని వలె మాకు తోడయ్యున్నందుకు నీకు వందనాలయ్యా. ఇజ్రాయేలీల యొక్క విజయాన్ని యుద్ధం చేయటం ద్వారా కాదు, కేవలం మౌనముగా విధేయత చూపించడం ద్వారా మీరు అనుగ్రహించిన విజయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నానా నీ బిడ్డలు, ఇదిగో వాక్యం వింటున్న నీ బిడ్డల జీవితాల్లో ఏ ఎరుకో గోడలైతే ఉన్నాయో ప్రభా జ్ఞాపకం చేసుకో. అవి కుటుంబ సమస్యలైనా, ఆర్థిక ఒత్తిడిలైనా, ఉద్యోగ సమస్యలు, బిడ్డల భవిష్యత్తు ఏదైనప్పటికీ కూడా దేవా నైనా నువ్వు కూల్చివేయబోతా ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను నమ్మిక మాత్రం ఉంచిన ఎడ్ల నీ మహిమను మేము చూడబోతా ఉన్నాం. అట్టి కృపను విశ్వాసంతో నీ బిడ్డలు నింపి నడిపించమని అడుగుతూ, నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడ్డల భవిష్యత్తును అప్పగించుకొంచున్నాను. దీవించండి. సమాధానంతో గొప్ప ధైర్యంతో నీ బిడ్డలు నింపమని అడుగుతూ దేవా మరొకసారి ఇచ్చిన సంపూర్ణ కుటుంబాలను మీరు దీవించండి. కుటుంబాల పని యేసు నామములో దీవెన కలుగును గాక. సమాధానం యేసు నామములో నిలిచి ఉండును గాక. ప్రతి విధమైన గలిబిలి యేసు నామములో కొట్టివేయబడును గాక. సమాధానంతో నింపండి. మరొకసారి బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేస్తున్న వారందరి చుట్టూ కూడా నీకు కంచివేయమని, ప్రయాణాలు చేస్తున్న వారికి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు దయచేయండి. మీరు ఎక్కల నీటిలో నీ కృపలో ప్రభాని బిడ్డలను భద్రపరిచి కాపాడి నడిపించమని మీ నమ్మకమైన హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.